హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ డిస్కనెక్ట్. ఈ వీడియోలో మనం ఎంఎస్ఎంఈ సిరీస్కి సంబంధించి ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ గురించి తెలుసుకుంటాం. ఈ స్కీమ్ ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఈ స్కీమ్లో ఏ బిజినెస్ మనం చేయొచ్చు, ఈ స్కీమ్ మనకి రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ ఏ బ్యాంక్స్లో ఈ లోన్ అయితే అవైలబుల్గా ఉంది, ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్, దీన్ని మనం కామన్గా ముద్రా స్కీమ్ అని కూడా పెట్టడం జరుగుతుంది. ఈ స్కీమ్లో చిన్న చిన్న వ్యాపారాలు మనం చేసుకోవచ్చు. అంటే మైక్రో అండ్ స్మాల్ బిజినెస్లు అయితే ఈ ముద్రా స్కీమ్ అంటర్లో అయితే మనం చేయొచ్చు. ఈ స్కీమ్లో మనకి అప్ టు 10 లక్షల వరకు అయితే లోన్ రావడం జరుగుతుంది. సో ఇదే ముద్రా స్కీమ్లో మనకి 3 స్కీమ్స్ ఉంటాయి. ముందుగా చూసుకుంటే 50,000 లోపు తీసుకునే లోన్స్ అన్ని శేషు అంటర్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి కిషోర్ స్కీమ్లో మనకి 50,000 నుంచి 5 లక్షల లోపు మనకి లోన్ శాంక్షన్ అయినవన్నీ ఈ కిషోర్ స్కీమ్ కింద అయితే మనకి లోన్ రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి తరుణ్ స్కీమ్లో మనకి 5 లక్షల నుంచి 10 లక్షల లోపు తీసుకున్న లోన్స్ అన్ని ఈ తరుణ్ అండర్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. రీసెంట్గా అయిన యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఈ ముద్రా స్కీమ్కి సంబంధించి లిమిట్ అనేది 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచడం జరిగింది. అది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే, కొత్తగా మీరు బిజినెస్ని మొదలుపెట్టి నాకు లోన్ కావాలి 20 లక్షలు ఇవ్వండి అంటే మీకైతే లోన్ అనేది రాదండి. ఎవరైతే ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉండి ఆ బిజినెస్ తరుణ్ అండర్లో మనం స్టార్ట్ చేసి అండ్ లోన్ కూడా మనం క్లియర్ చేసి ఉంటే మనకి ఆ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లిమిట్ అనేది పెరగడం జరుగుతుంది. అంతేగాని మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెడదాం అనుకోని మీరు బ్యాంక్ వెళ్ళి ఈ ముద్రా స్కీమ్ కింద నాకు 20 లక్షలు కావాలంటే మీకు ఎలిజిబుల్ అవ్వరు. మీరు ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉండి లేక తరుణ్ స్కీమ్లో ఎన్రోల్ అయ్యి ఉండి మీరు ఆ 10 లక్షల లోన్ని క్లియర్ చేసి ఉంటే ఆ లిమిట్ అనేది 10 లక్షల నుంచి 20 లక్షల వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది. అంతేగాని మొదటగా స్టార్ట్ చేస్తున్నకైతే ఈ 20 లక్షల వరకు అయితే లిమిట్ అనేది రావడం జరగదు. మనకి ఈ ముద్రా స్కీమ్ రావాలంటే లోన్ ఎలిజిబిలిటీస్ ఏవి ఉండాలి అంటే, మనం ఈ ముద్రా స్కీమ్లో నాన్ ఫార్మింగ్ బిజినెస్లు మాత్రమే చేయాలి. ఎటువంటి ఫార్మింగ్ బిజినెస్లు చేయడానికి అయితే ఈ ముద్ర లోన్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. ఓన్లీ నాన్ ఫార్మింగ్ బిజినెసెస్కి, మైక్రో అండ్ స్మాల్ బిజినెస్కి అయితే ఈ ముద్రా స్కీమ్ అనేది వర్తిస్తుంది. అండ్ అలానే మీకు ప్రీవియస్గా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్కి సంబంధించి ఎలాంటి డిఫాల్ట్స్ అనేవి ఉండకూడదు. అంటే మీకు ప్రీవియస్గా లోన్ ఉండడం కానీ లేక ప్రీవియస్గా లోన్ తీసుకొని 10K సరిగ్గా కట్టకపోవడం కానీ జరిగి ఉండకూడదు. సో అది క్లియర్గా ఉంటే తప్ప మీకు లోన్ వస్తుంది, లేకపోతే రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సిబిల్ అనేది కూడా కొంచెం ప్రాపర్గా ఉంటే ఈ ముద్రా స్కీమ్ అనేది రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఈ ముద్రా స్కీమ్కి సంబంధించి మనం ఏ బిజినెస్లో చేయొచ్చు అంటే, మనం ఒక బేకరీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేక ఒక ఫ్యాన్సీ స్టోర్ స్టార్ట్ చేయొచ్చు, లేదా టిఫిన్ షాప్ స్టార్ట్ చేయొచ్చు, లేక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు, కర్రీ పాయింట్ స్టార్ట్ చేయొచ్చు, లేక బైక్ మెకానిక్ షాప్ స్టార్ట్ చేయొచ్చు. ఇలాగా ఈ సర్వీస్ బిజినెస్లు ఏవైనా స్టార్ట్ చేసుకోవచ్చు. కమర్షియల్ వెహికల్స్ కూడా మనం ఈ ముద్రా స్కీమ్ అంటర్లో తీసుకోవచ్చు. లైక్ ట్రాక్టర్స్ అవ్వచ్చు, ట్రాక్టర్స్ ట్రాలీస్ అవ్వచ్చు, అండ్ పవర్ ట్రిల్లర్స్ అవ్వచ్చు. ఇలాగా ఏదైనా సరే 10 లక్షల లోపు ఉండేవి మనం తీసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఈ ముద్రా స్కీమ్ అంటర్లో అయితే మనం తీసుకోవచ్చు. అంటే మీరు కారు, ఆటో, టాటా ఏసీ లాంటి చిన్న చిన్నవి 10 లక్షల లోపు ఉండేవి ఏవైనా సరే తీసుకోవచ్చు. పెద్ద పెద్ద వాటికైతే ఈ ముద్రా స్కీమ్ అంటర్లో అయితే మీకు లోన్ రావడం జరగదు. ఏదైనా సరే 10 లక్షల లోపు ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసరికి పేపర్ ప్లేట్స్ అవ్వచ్చు, పేపర్ కప్స్ అవ్వచ్చు, అండ్ జామ్ మేకింగ్ అవ్వచ్చు, అండ్ రోటీ మేకింగ్ అవ్వచ్చు. ఇలాగా చిన్న చిన్న 10 లక్షల లోపు ఉన్న బిజినెస్లు మీరు ఏదైనా సరే ఈ ముద్రా స్కీమ్ అంటర్లో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అగ్రి అలైడ్ బిజినెస్లు కూడా మీరు ఈ ముద్రా స్కీమ్ అంటర్లో అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ పౌల్ట్రీ ఫామ్, డైరీ ఫామ్, అండ్ బీ ఫామ్, అండ్ ఫిషరీ. ఇలాగా ఈ ముద్రా స్కీమ్ అంటర్లో ఇవే కాకుండా ఎగ్జాంపుల్ కొన్ని చెప్పాను, ఇంకా చాలా అనేవి ఉంటాయి. సో చిన్న బిజినెస్లు ఏదైనా 10 లక్షల లోపు మీకు ఇన్వెస్ట్మెంట్ ఉండే బిజినెస్లు ఈ ముద్రా స్కీమ్ అంటర్లో అయితే మనం చేసుకోవచ్చు సింపుల్గా. ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ మనకి యూజ్ అవుతాయి అంటే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బిజినెస్ ప్రూఫ్ అంటే ఉద్యమ్ సర్టిఫికెట్ అయినా అయి ఉండాలి, లేదా మీ షాప్ లైసెన్స్ అయినా అయి ఉండాలి. అండ్
అండ్ మీరు ఒక మిషనరీ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ ఎక్విప్మెంట్ కొటేషన్, మిషనరీ కొటేషన్ అనేది కంపల్సరీగా మనం బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఒక పేపర్ ప్లేట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ మిషనరీకి సంబంధించి కొటేషన్ ఎంత పడుతుంది, దానికి ఏ రేంజ్లో మీకు మిషనరీ తీసుకుందాం అనుకుంటున్నారు, దానికి సంబంధించి కొటేషన్ అనేది మనం బ్యాంక్ డాక్యుమెంట్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్, అండ్ లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్, అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐటీ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేది ఎవరైతే ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉండి గ్రో చేద్దాం అనుకున్న వాళ్ళకే తప్ప, కొత్తగా బిజినెస్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళకి ఈ ఐటీ స్టేట్మెంట్ అండ్ మనకి బ్యాలెన్స్ షీట్ అనేది అవసరం లేదు. ఓన్లీ రిమైనింగ్ ప్రూఫ్స్ ఉంటే సరిపోతాయి. అండ్ మనకి ఏ బ్యాంక్స్లో ఈ లోన్ అనేది అవైలబుల్గా ఉంది. సో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చూసుకుంటే ఎస్బీఐ, కెనరా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలాగా మనకి 27 రకాల బ్యాంక్స్లో అయితే మనకి ముద్రా స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో వచ్చేసి మనకి యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, కోటక్ మహేంద్ర బ్యాంక్, ఇలా 18 డిఫరెంట్ బ్యాంక్స్లో అయితే మనకి ఈ ముద్రా స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. రూరల్ బ్యాంక్స్లో లైక్ ఏపీ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది కదా, అలాంటి బ్యాంక్స్లో కూడా దాదాపు అన్ని రకాల బ్యాంక్స్లో అయితే ముద్రా స్కీమ్ అనేది అవైలబుల్గా ఉందండి. మీరు ఏ బ్యాంక్లోకైనా వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ యొక్క టెన్యూర్ వచ్చేసి 5 to 7 years అండి. చాలా బ్యాంక్స్ అయితే 5 years లోపే ఇస్తాయి. బట్ మీ బిజినెస్ బట్టి చూసుకుంటే ఆ బ్యాంక్స్ కన్సిడరేషన్ బట్టి మీకు 7 years వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10 to 12%, అంటే రూపాయి వడ్డీకి అయితే మీకు ఈ ముద్రా స్కీమ్ అండర్లో మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సార్ మాకు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి లోన్ అడుగుతుంటే ఎందుకు మాకు లోన్ లేదు, ఇవ్వడం లేదు సార్ అంటే, ఏ బిజినెస్ అయినా సరే మీరు, సో మీకు ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని గ్రో చేద్దాం అనుకున్నా, ఇక కొత్తగా బిజినెస్ పెడదాం అనుకున్నా సరే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కంపల్సరీ. ఈ ముద్రా లోన్కే కాదండి, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏ దీనికైనా, ఏ స్కీమ్కైనా, ఏ లోన్కైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే 100% కంపల్సరీ. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీ బిజినెస్కి సంబంధించి అసలు బేసిక్గా డీటెయిల్స్. సో మీరు కొత్తగా ఒక బిజినెస్ని మొదలు పెడదాం అనుకుంటున్నారు, లైక్ మీరు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక టిఫిన్ షాప్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా ఒక చిన్న రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఏరియా చూపించాలి. అండ్ ఏరియాని మీరు బ్యాంక్ మేనేజర్కి చెప్పి తీసుకువెళ్ళి చూపించాలి. అండ్ ఆ బిజినెస్కి సంబంధించి సో ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంత పడుతుంది, రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, ఆ మార్కెట్లో ఆ బిజినెస్కి సంబంధించి డిమాండ్ ఎలాగుంది, సప్లై ఎలాగుంది, ఫుట్ఫాల్ ఎక్కడుంది, మీరు మార్కెటింగ్ ఓన్గా చేయగలరా, సో ఆ బిజినెస్ సంబంధించి ఆ ఏరియా ఆ పర్టికులర్ ఏరియాలో గ్రోత్ ఎంత ఉంది, ప్రతిదీ మీరు డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. అండ్ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది మీ బ్యాంక్ మేనేజర్ ఆర్ మీ ఆ బ్యాంక్ ఎంప్లాయీ కానీ అతను మీ ప్రాజెక్ట్ రిపోర్ట్కి కన్విన్స్ అవ్వాలి. ఓకే, ఈ బిజినెస్ అనేది ఫ్యూచర్లో గ్రోత్ ఉంది, ఈ బిజినెస్ గ్రో అవ్వగలదు, మీరు ఈయన చేయగలరు, ఈ బిజినెస్ని రన్ చేయగలరు, నాలెడ్జ్ ఉంది అనుకుంటే తప్ప మీకు ఆ బ్యాంక్ మేనేజర్ అయితే లోన్ ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఈ ముద్రా స్కీమ్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఏదో సరదాగా బిజినెస్ పెట్టేద్దాం, ఏదో ఎవరో చెప్పడం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు కూడా లోన్ ఎందుకు ఇస్తారు, వాళ్ళకి రిస్కే కదా. అందుకే మీరు బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆ బిజినెస్ సంబంధించి ప్రాపర్గా ఐడియేషన్ చేయండి. అండ్ ఆ బిజినెస్ సంబంధించి ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోండి. తర్వాత డాక్యుమెంట్స్ ఇవన్నీ సెకండరీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఆ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే 100% మ్యాండేటరీ. సో ఇంకో విధంగా మనం ఆలోచిద్దాం. సో మీకు ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇదే ఫుడ్ ఫీల్డ్లో చూసుకుంటే మనకి క్యాటరింగ్ బిజినెస్ ఉంది. క్యాటరింగ్ బిజినెస్ మీ ఫుడ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు, రీసెంట్గా ఒక 5 months బ్యాక్ స్టార్ట్ చేశారు, బాగా రన్ అవుతుంది. బట్ మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు, అంటే మీ ఫుడ్ని ఇక్కడి నుంచి కస్టమర్కి డెలివరీ చేయడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు. రోజుకి ఆర్డర్స్ కూడా బాగానే వస్తున్నాయి, బిజినెస్ కూడా బాగానే రన్ అవుతుంది. బట్ మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వెహికల్ గురించి టాటా ఏసీ అనుకుందాం, సో టాటా ఏసీ గురించి వేరే మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అదే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేయండి. సార్ నా బిజినెస్ని స్టార్ట్ చేశాను, నాది ప్రాపర్గా రన్ అవుతుంది, నాకు రోజు ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంత ప్రాఫిట్ మార్జిన్ మిగులుతుంది. సో నాకు ప్రాబ్లం వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు, నేను నా ఫుడ్ని కస్టమర్కి డెలివరీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాను, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళు టైం టు టైం హ్యాండ్ ఇస్తున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది. సో నాకు ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటే నా బిజినెస్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది, సో ఇంకా రెవెన్యూని జనరేట్ చేయగలరు అంటే
బ్యాంక్ మేనేజర్ కన్విన్స్ అవుతారు. సో ఎందుకంటే అతని బిజినెస్ అవుతుంది. సో మన బ్యాలెన్స్ షీట్‌లో చూపిస్తాం అండ్ ఐటీ రిటర్న్స్‌లో చూపిస్తాం. సో అన్నీ కన్విన్స్ అయిన తర్వాత మీకు ఎందుకు ఇవ్వరు చెప్పండి. సో ఆ బిజినెస్‌కి అనేది యూజ్‌ఫుల్‌గా ఉండాలి. సో ఆయన కూడా బిలీవ్ చేయాలి. ఓకే. ఇతనికి ఇది అవసరం. ఈ ఐటెమ్ అనేది ఈ వెహికల్ ఇతనికొస్తే ఈ బిజినెస్ రన్ అయ్యి ఒక నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తుంది. దానివల్ల ఇతను లోన్ క్లియర్ చేయగలరు అని చెప్పి ఆయన బిలీవ్ చేస్తే ఈజీగా అనేది ముద్రా స్కీమ్ అనేది వస్తుంది. ఇలాగ ఏ బిజినెస్‌కైనా సరే మీరు మీ బ్యాంక్ మేనేజర్‌కి ఒప్పించగలగాలి. అంతేగాని లోన్ రావడం లేదు, ఇవ్వడం లేదంటే అది మీ ఫాల్ట్ అయి ఉంటది. మీ బిజినెస్ ప్లాన్ సరింగా లేకో, లేక మీ ఐడియేషన్ సరింగా లేకో, లేక బిజినెస్ ఫ్యూచర్‌లో గ్రోత్ లేక మీకు లోన్ అయితే ఇవ్వడం జరగడం లేదు. అంతే తప్ప ఈ ముద్రా స్కీమ్ అనేది రావడం లేదు, ఇవ్వడం లేదని మాత్రం చెప్పకండి. ఏదైనా మీ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. సో అది ప్రాపర్‌గా అనలైజ్ చేసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే మీకు లోన్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సరే అండి. ఇప్పుడు ఈ ముద్రా స్కీమ్‌ని మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వచ్చేసరికి www.udyammitra.inలో అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసుకుంటే సో మీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆన్‌లైన్ నుంచి డైరెక్ట్‌గా బ్యాంక్ మేనేజర్‌కే మెసేజ్ అనేది వెళ్తుంది. అప్పుడు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకొని బ్యాంక్ మేనేజర్‌కి వెళ్లి కన్విన్స్ చేయాల్సొస్తుంది. లేకపోతే మాకు అలాంటి హెడ్‌ఏక్ ఏంటి వద్దు అంటే డైరెక్ట్‌గా మీరు బ్యాంక్‌కి వెళ్లి మీ ఫార్మ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీ బ్యాంక్ మేనేజర్‌కి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకైతే ఈ ముద్రా స్కీమ్ అనేది రావడం జరుగుతుంది. సో ముద్రా స్కీమ్‌కి సంబంధించి ఇదండి. సో ఏదైనా అయితే ఈ ముద్రా స్కీమ్‌లో మెయిన్ వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే మీకు లోన్ అనేది చాలా అంటే చాలా బేగా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. సో అన్నీ బాగా చెక్ చేసుకోండి. ముందుకు వెళ్ళండి. మీ అందరికీ లోన్ అనేది కొంచెం ఈజీగా అవ్వాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది దీని గురించి మీకు సెపరేట్‌గా వీడియో కావాలనుకుంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి కిందన కామెంట్ చేయండి. కామెంట్స్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిరీస్‌లో ఇంకో స్కీమ్ గురించి తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై బై.